దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కరెంట్ అఫైర్స్. డాక్టర్ శ్రీనివాసరెడ్డికి శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ అవార్డు లభించింది? శాంతి స్వరూప్ అవార్డు. 2016 వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత సెరీనా విలియమ్స్ ఇది ఎన్నో టోర్నమెంట్? 130వ టోర్నమెంటు. అంతర్జాతీయ అనువాద రోజు సెప్టెంబర్ 30. కావేరీ నది ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది? తుంపుహార్ ప్రాంతంలో. 2016 సెప్టెంబర్ 2న మరణించిన ఇస్లాం కరీమోవ్ ఏ దేశ ఉపాధ్యక్షుడు? ఉజ్బెకిస్తాన్. స్వచ్ఛ భారత్లో సిక్కిం మొదటి స్థానంలో అయితే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 14వ స్థానం. 2016కు గాను సునీతా జైన్ వ్యాస్ సమాన్ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు ఏ రంగంలో ప్రకటిస్తారు? సాహిత్య రంగంలో. పాకిస్తాన్కు ఏ సంస్థలో సభ్యత్వం లేదు? ఎన్ఎస్జిలో. హౌ పివి నరసింహారావు మేడ్ ఇన్ హిస్టరీ గ్రంథ రచయిత సంజయ్ బార్. 2016 సెప్టెంబర్ 30న స్వచ్ఛ భారత్పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. పోస్టల్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ ఎంత? 1924. కేంద్ర ప్రభుత్వం కావేరీ నది జలాలపై ట్రిబ్యునల్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? 1992వ సంవత్సరంలో. జాతీయ నవకల్పన కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది? ఆంధ్రప్రదేశ్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం 2016 ఏ రోజున గుర్తింపునిచ్చింది? సెప్టెంబర్ 2న. ఏపీ పర్యాటక బోర్డు అభివృద్ధి చైర్మన్ విజయరామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. బీసీసీఐని ఎప్పుడు స్థాపించారు? 1928వ సంవత్సరంలో. డిఆర్డిఓ సంస్థ ఎప్పుడు ప్రారంభించారు? 1958వ సంవత్సరంలో. హైదరాబాద్లో లాంగ్ మార్చ్ జరిగిన సంవత్సరం ఏది? 2012వ సంవత్సరం. స్వచ్ఛ భారత్ పురస్కారానికి ఎంపికైన నగరం ఏది? మైసూర్. సీషెల్స్తో భారత్ ఎప్పుడు పన్ను సమాచార ఒప్పందాన్ని కుదుర్చుకుంది? 2014వ సంవత్సరంలో. మదర్ తెరీసా పేరు మీద ఏ రాష్ట్రంలో తపాలా బిల్లులను విడుదల చేశారు? మహారాష్ట్ర.
నళినీధర్ భట్టాచార్య 2016 సెప్టెంబర్ 2న మరణించారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు? అస్సోం. స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు ఏ ఆసుపత్రికి లభించింది? TGIMER ఆసుపత్రికి. రాష్ట్రాల పునర్విభజనపై ఫజల్ అలీ కమిషన్ తన నివేదికను ఏ సంవత్సరంలో ఇచ్చింది? 1955వ సంవత్సరంలో. DRDO సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎస్ క్రిస్టఫర్. ఏ రెండు దేశాల ఫ్రెండ్షిప్ 2016 పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించాయి? పాకిస్తాన్, రష్యా. ప్రస్తుత భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ ఎవరు? MSK ప్రసాద్. అగ్ని 5 క్షిపణిని ఎప్పుడు పరీక్షించలేదు? 2014వ సంవత్సరంలో. సర్జికల్ దాడులను తొలిసారిగా ప్రారంభించిన భారత్ ప్రధాని ఎవరు? PV నరసింహారావు. 2016వ సంవత్సరంలో ఏ రోజున బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధ చట్ట అమలు వేడుకలను నిర్వహించారు? 2016వ సంవత్సరంలో సెప్టెంబర్ 30వ తేదీన. 2016వ సంవత్సరం సెప్టెంబర్ 9న ఉత్తర కొరియా ఎన్నోసారి అణు పరీక్షలు నిర్వహించింది? 5వసారి. జిమ్ యాంగ్ కిమ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు రెండోసారి ఏ రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు? 2016 జూలై 1న. ఇటీవల మరణించిన మాక్స్ వాల్కర్ ఏ దేశ మాజీ క్రికెట్ క్రీడాకారుడు? ఆస్ట్రేలియా. 2016 సెప్టెంబర్ 28న భారత్ ఏ ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాదులపై దాడి చేసింది? సర్జికల్ స్ట్రైక్స్. విజయ్ లోకపల్లి రాసిన నవలు ఏది? ది విరాట్ కోహ్లీ స్టోరీ. PV నరసింహారావు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? 1971వ సంవత్సరంలో. దేశంలో చెత్తరహిత నగరాలు ఏవి? చండీగఢ్, మైసూర్. భారత్ ఏ దేశానికి సెప్టెంబర్లో $2 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఆఫ్ఘనిస్తాన్కి. ఫెడరల్ జడ్జిగా భారత సంతతి మహిళ డయానా నియమితులయ్యారు. ఈమెది ఏ రాష్ట్రం? గుజరాత్. 2016 సెప్టెంబర్ 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఎన్నో సమావేశంలో సుష్మా స్వరాజ్ ప్రసంగించారు? 71వ సమావేశంలో. భారత గణాంకాల సంస్థ అధ్యక్షుడు ఎవరు? విజయ్ కేల్కర్. 2016 గాను స్వత్లానా గనుష్కినాకు రైట్ లైవ్లీవుడ్ అవార్డు లభించింది. ఈమె ఏ దేశానికి చెందినవారు? రష్యా. బుషేహర్లో తొలి అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం జరుగుతున్నది. ఇది ఏ దేశంలో ఉన్నది? ఇరాన్లో. 2016 సెప్టెంబర్ 29న కొలకలూరి ఇనాక్కు మూర్తీదేవి
అవార్డు స్వీకరించారు. ఈ అవార్డు ఏ నవలకు లభించింది? అనంత జీవనం. 2016 సెప్టెంబర్ 26న పిఎస్ఎల్వి C-35 రాకెట్ ద్వారా 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో అల్జీరియా ఉపగ్రహాల సంఖ్య ఎంత? 3. మేఘే తుఫాను గాలులతో సంబంధించిన దేశం ఏది? చైనా. చంద్రమౌళి ఏ క్షిపణి డైరెక్టర్? ఆకాష్. 2016 సెప్టెంబర్ 4న మదర్ తెరీసాకు సెయింట్హుడ్ హోదా లభించింది. ఈమెతో పాటు ఎంతమంది భారతీయులకు ఈ హోదా లభించింది? 4. 2016 సెప్టెంబర్ 26న 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు? 79. అనాథలు, ప్రత్యేక అవసరాలు గల బ్రాహ్మణుల విద్యాభివృద్ధి కోసం సింధు తై సపకల్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం వారు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. 2016 సెప్టెంబర్ 28న మరణించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు సైమన్ పెరెన్ ఎప్పుడు నోబెల్ శాంతి బహుమతి స్వీకరించారు? 1994 సంవత్సరంలో. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్న సైనిక విన్యాసాలను ఫిలిప్పైన్స్ రద్దు చేసుకుంది. అయితే ఇవి ఏ దేశంలో జరగవలసి ఉంది? యుఎస్ఏలో. 2016 సెప్టెంబర్ 28న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన లక్షిత దాడులను ఏ దేశం తొలిసారిగా సమర్థించింది? బంగ్లాదేశ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.